కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల యూరియా కోసం రైతులు నిరసనలకు దిగారు. శంకరపట్నంలో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు పహారాలో యూరియా పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి ఒకటే ఇస్తుండటంతో సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యూరియా కోసం మహబూబాబాద్ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకారం ఎదుట రైతులు బారులు తీరారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా క్యూ లైన్లో పడిగాపులు పడుతున్నారు. పోలీసు బందోబస్తు మధ్య యూరియా బస్తాలు రైతులకు అధికారులు పంపిణీ చేశారు. యూరియా దొరకని రైతులు తాము ప్రకటన చేసినప్పుడు రావాలని అధికారులు సూచించారు. ఎనిమిది రోజులు కాకుండా తిరుగుతూ ఉంటే ఒక బస్తా మందు దొరుకుతా ఉండే 3 ఎకరాలు పొలాలు అంతే ఇట్లా ఉండిపోయింది. ఒకటే ముక్క మీదనే వాన వస్తుంది. వానాల తడిసి మేము చచ్చుతా ఉంటే కూడా మాకు మందు ఇస్తాంలే. ఆ లైన్లోనే మానుకుంటే అక్కడ లైన్ కట్టుకుంటే అక్కడ దాకా మాకు ఒక లైన్కి ఒక బస్తా దొరుకుతాం. కిలోమీటర్ దూరం నుంచి నడుస్తున్నాం. కాలు బాగా నడుస్తున్నాయి, నడువులు వస్తున్నాయి. పైన వర్షం పడుతుంది. ఏం చేయాలి? మేము చేయాలి. పెద్ద మనుషులు ఎట్లా నిలబడాలి? 10 సంవత్సరాల కాలం నుంచి ఒక్క బస్తా ఇబ్బంది పడలే రైతు. ఏ రైతు కూడా షాపు కూడా రాలే. ఎక్కడ బస్తా ఆడలు వచ్చినా ఫోన్ చేస్తే 9 రోజులు పంపేది. ఒక బస్సు రాలేదు. 3 రోజుల కాడికి వచ్చిన ఒక బస్సు రాలేదు రైతుకు. 10 రోజులు ఆ కాడికి తిరిగి వస్తారు. పాపం రైతుల బాధ ఇది. శ్రీ సుధీర్ రామ్నాథ్ కోకన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఇక్కడ వచ్చిన రైతులందరినీ ఆర్గనైజర్గా వారికి టోకెన్స్ ఇప్పించి ఈరోజు దేవ గారు ఒక 2 లారీల లోడుకు సంబంధించి 850 మందికి టోకెన్స్ ఇప్పించడం జరిగింది. ఈరోజు 850 మందికి యూరియా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 160 మందికి 160 బస్తాలు ఇప్పించడం జరిగింది. తర్వాత మిగిలిన వారికి కూడా టోకెన్స్ ఇవ్వడం జరిగింది. వారు యూరియా ఎప్పుడు వస్తుందనేది దేవ గారు పత్రికా ప్రకటన ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తెలియజేస్తారు. అప్పుడు రైతులు వచ్చి 850 తర్వాత ఉన్న టోకెన్లు వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా మళ్ళీ ఇదే విధంగా క్యూ పద్ధతిలో పాటించి ఎరువుల కొరతను నిరసిస్తూ సిద్దిపేట నియోజకవర్గం ఇబ్రహీం నగర్ రాజు రహదారిపై బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేశారు. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. ఎరువుల కోసం బీఆర్ఎస్ ధర్నాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా గత కొద్ది రోజులుగా వానాకాలం పంటకు సంబంధించి ఎరువులు, యూరియా లాంటి సంబంధించిన ఎటువంటి వస్తువులు కూడా దొరకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్న పరిస్థితి తెలిసిందే. సో ఎరువుల షాపు ఎదురుగా చెప్పులు నిలబెట్టి లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడడంతో బీఆర్ఎస్ ఈ అంశాన్ని టేకప్ చేసి ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. ఇటీవలనే రాజు రహదారిపై ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం సిద్దిపేట కరీంనగర్ రాజు రహదారిపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. సో ఎరువులకు సంబంధించి బీఆర్ఎస్ ఆందోళన ఏ విధంగా కొనసాగుతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొద్ది రోజులుగా రైతులకు యూరియా అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో బీఆర్ఎస్ కూడా ఆందోళన బాట పట్టింది. సో ఈ ఆందోళన సంబంధించి ఎట్లాంటి కార్యాచరణతో బీఆర్ఎస్ ముందుకు వెళ్ళబోతుంది? ఇప్పుడు ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో తట్టి లేపింది ఈ గులాబీ జెండానే. అటు కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు నీళ్ల విషయంలో, యూరియా కొరత విషయంలో, ఎరువుల కొరత విషయంలో ఉత్తరాలు రాస్తే కూడా నిద్రపోయి మొద్దు నిద్రలో, కుంభకర్ణ నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పినారు. ఒకవైపు ప్రభుత్వం ఏమంటుందంటే సరిపడా స్టాక్ ఉంది, ఇది అన్వాంటెడ్ అంటది. మరి అట్లాంటప్పుడు వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాకు కావాలని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకోసం ఇచ్చిండు? ఆల్రెడీ ఇక్కడ సరిపడంత స్టాక్ ఉన్నాక ఎందుకు టైంపాస్కి ఉత్తరాలు రాసిండ్రా? మరి ఇది మీడియా కోసమా? ఈ రకంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు, వీళ్ళు మార్పు అంటే మళ్ళీ చెప్పుల లైన్లు పెట్టుడు, లేకుంటే ప్లాస్టిక్ సంచులు లైన్లో పెట్టి రైతులు అక్కడనే నిద్రపోయే పాత పరిస్థితులు ఈ మార్పు తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇంతకుముందు కేసీఆర్ పరిపాలనలో రైతు ముంగలికే వచ్చిన యూరియా ఇప్పుడు ఎందుకు రాదండి? ఈ రైతులు వాళ్ళ గ్రామాలు ఇచ్చిపెట్టి పట్టణాలకు పోయి షాపుల ముందట చెప్పుల లైన్లు పెట్టి పోలీసు పహారాలో ఒక్కొక్క యూరియా బస్తా ఒక్క పాస్బుక్ ఒక్కొక్కటి ఇస్తున్నారు. ఇదేమన్నా న్యాయమేనా? ఈ ఆందోళన ఇంకా ఎంత కొనసాగ
నిజంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ నాయకులు ముందే చెప్పారు మళ్ళీ పాత రోజులు తీసుకొస్తామని చెప్తే రైతులు పాపం అమాయకంగా నమ్మి పాత రోజులు వస్తాయంటే అర్థం కాలేదు రైతులకు. నిజంగా కూడా ఎంత దారుణంగా ఉందంటే ఆంక్షలు విధించారు, రైతులకు ఆంక్షలు విధించడం ఏందో అర్థమైతలేదు. యూరియాను ప్రతి మనిషికి 2 బస్తాలు ఇస్తామని చెప్పి ఎకరానికి 1 బస్తా ఇస్తామని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు వచ్చి రైన్లలో పడితే ఒక్కరికే ఇవ్వాలని చెప్పి ఆంక్షలు విధించారు. ఒక లారీ వస్తే ఆ లారీ 2 రోజులు అవుతా ఉంది. అంటే 1000 మంది వస్తే మనిషికి 1 బస్తా ఇవ్వమని చెప్పి ఈరోజు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి మీకు అల్టిమేట్గా జారీ చేస్తున్నాం. వారం రోజుల్లో సరిపడా ఎరువులు ఇవ్వకపోతే మీరు ప్రభుత్వం గద్దె లేకపోతే రైతులను మీ సెక్రటరియట్ ముట్టడిస్తారా, ఏదో ఒకటి కార్యాచరణ మేము ముందుకు సాగి ఖచ్చితంగా మీకు ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా ఘోర పరాజయం ఉంటుంది. మీరు అందుకనే కాబట్టి ఈరోజు మీరు వారం రోజులు మీకు అల్టిమేటం ఇస్తున్నాం. మా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో సెక్రటరియట్ ఖచ్చితంగా ముట్టడిస్తాం. రైతుల పక్షాన నిలబడేది ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు రైతులను గోసపెడతా ఉన్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. రైతులు బాధపడకండి. రాబోయే ప్రభుత్వంలో మీకు ఎరువులు విత్తనాలు అన్ని అందుబాటులో ఉంచుతామని హామీ ఇస్తున్నాం. రాబోయే వారం రోజుల్లో కూడా యూరియా సమస్యను పరిష్కరించకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.